Hello friends, welcome to my channel. In this video, I will talk about Q applications friends. Okay, so Q applications మీకు explain చేస్తాను. జాగ్రత్తగా వినండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో Q డెఫినేషన్ చూద్దాము. Q is a linear data structure which follows FIFO. సో FIFO అంటే ఏంటండి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో Q అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ ది FIFO. FIFO అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక్కసారి ఇప్పుడు మనము అప్లికేషన్ అయితే చూద్దాము. సో వెరీ ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో JNTU అయినా, KU అయినా, ఉస్మానియా అయినా, ఎక్కడైనా చూడండి. దీంట్లో మనం చూసినప్పుడు అప్లికేషన్ చూడండి, టాస్క్ షెడ్యూలింగ్. ఓకే, సో మేజర్గా క్యూ అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ టాస్క్ షెడ్యూలింగ్, సెకండ్ వన్ రిసోర్స్ అలొకేషన్, థర్డ్ వన్ బ్యాచ్ ప్రాసెసింగ్, ఫోర్త్ వన్ మెసేజ్ బఫరింగ్, ఫిఫ్త్ వన్ ఈవెంట్ హ్యాండ్లింగ్, సిక్స్త్ వన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సెవెంత్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎయిత్ వన్ ప్రింటర్ క్యూస్, నైన్త్ వన్ వెబ్ సర్వర్స్, టెన్త్ వన్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం. అంటే మనము ఇన్ని రకాలుగా మనము క్యూస్ని వాడుతున్నాం. ఫస్ట్ వన్ ఏంటండి? టాస్క్ షెడ్యూలింగ్. అంటే ఏదైనా టాస్క్ని షెడ్యూల్ చేయాలన్నా విల్ యూస్ క్యూస్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఏంటంటే రిసోర్స్ అలొకేషన్. సో మనకు తెలుసు, ఎప్పుడైతే మనం సిస్టమ్ తోటి వాడుతున్నామో, సిస్టమ్ని యూజ్ చేస్తున్నామో, రిసోర్స్ అలొకేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే ఏ రిసోర్స్ ఏ ప్రాసెసెస్కి అలొకేట్ చేయాలి అన్న టైంలో కూడా మనము క్యూస్ని వాడతాము. అంటే ఫస్ట్ ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో దానికి ఫస్ట్ రిసోర్స్ అలొకేట్ చేస్తారు, తర్వాత సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి బ్యాచ్ ప్రాసెసింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి మెసేజ్ బఫరింగ్. ఓకే, సో మెసేజ్ బఫరింగ్ అంటే మెసేజ్ని బఫరింగ్ చేయడానికి, అంటే స్టోర్ చేయడానికిలో వాడతాము. ఫిఫ్త్ వన్ ఈవెంట్ హ్యాండ్లింగ్. అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ ఈవెంట్స్ కావచ్చు, మౌస్ ఈవెంట్స్ కావచ్చు, వాటిని హ్యాండిల్ చేయడానికి కూడా మనము క్యూస్ని అయితే వాడతాం ఫ్రెండ్స్. సిక్స్త్ వన్ చూడండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా మనము క్యూస్ని వాడతాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? సపోజ్ ఒకటే రిసోర్స్ని ఒక 4-5 ప్రాసెసెస్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనకు ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. సో అటువంటి టైంలో మనము క్యూస్ని యూజ్ చేసి ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో ఫస్ట్ దానికి పంపిస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూ. సెవెంత్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనము క్యూస్ని వాడతాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎయిత్ వన్ ప్రింటర్ క్యూస్. ప్రింటర్ క్యూస్లో కూడా మనము దీన్ని వాడతాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రింటర్ క్యూస్ అంటే ఎప్పుడైతే మనం ప్రింట్ ఇస్తున్నామో, ఏదైతే ఫస్ట్ ఇస్తామో ఆ ప్రింట్ ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నైన్త్ వన్ వచ్చేసి వెబ్ సర్వర్స్ అండ్ టెన్త్ వన్ వచ్చేసి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథంలో కూడా మనము క్యూస్ని వాడతాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ క్యూ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్లో క్యూస్ని ఎక్కడెక్కడ వాడతాం. సో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు వచ్చేసి సెమాఫోర్స్లో కూడా మనము క్యూస్ని వాడతాం. సో సెమాఫోర్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టంలో వస్తుంది. సెకండ్ వన్ FCFS. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూల్లో కూడా మనము క్యూని వాడతాము. థర్డ్ వన్ స్పూలింగ్ ఇన్ ప్రింటర్స్. వెరీ ఇంపార్టెంట్. మనము ఒక 4 ప్రింట్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రింట్ ఏదైతే ఇస్తామో ఆ ప్రింట్ అనేది ఫస్ట్ వస్తుంది డిపెండింగ్ అపాన్ ద టైం. సో దీన్ని మనము స్పూలింగ్ అని అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి CPU షెడ్యూలింగ్. ఎస్, CPU షెడ్యూలింగ్లో కూడా మనము ఆ క్యూస్ని వాడతాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. మెమరీని మేనేజ్ చేయడానికి కూడా మనము క్యూస్ని వాడతాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ మనము క్యూస్లో చెప్తున్నాము. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఇన్ నెట్వర్క్స్. అంటే ఇంటర్నెట్లో కానీ ఎక్కడ మనం వాడతాము క్యూస్ ఇన్ రౌటర్స్ ఆర్ స్విచెస్ అండ్ మెయిల్ క్యూస్. సో వీటిలో కూడా మనము క్యూస్ని వాడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి క్యూస్ యొక్క మేజర్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది క్యూ సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్
నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.